రీసెంట్ ఇయర్స్లో మాల్దీవ్స్ పెద్ద టూరిస్ట్ అట్రాక్షన్గా మారడం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా మన ఇండియన్స్లో ఈ క్రేజ్ చాలా ఎక్కువైపోయింది. సెలబ్రిటీస్ కూడా అక్కడికి వెళ్ళి ఫొటోస్ షేర్ చేయడం చూసాం. కానీ ఇప్పుడు సడన్గా ట్రెండ్ రివర్స్ అయింది. బాయ్కాట్ మాల్దీవ్స్, చలో లక్షద్వీప్, ఇదే నడుస్తుంది ఇప్పుడు మన సోషల్ మీడియాలో. ఇండియన్స్ మాల్దీవ్ ట్రిప్స్ని క్యాన్సిల్ చేస్తున్నారు. బుక్ అయిన టికెట్స్ని కూడా క్యాన్సిల్ చేస్తున్నారు. ఉన్నట్టుండి మాల్దీవ్స్ అంటే ఎందుకు ఇండియన్స్లో కోపం పెరిగింది? లక్షద్వీప్కి దీనికి లింక్ ఏంటి? మధ్యలో మన పీఎం మోడీ ఏం చేశారు? చైనాకి కూడా దీంట్లో రోల్ ఉందా? ఇలా బాయ్కాట్ మాల్దీవ్స్ వెనుక రీజన్స్ మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. హిడెన్ పొలిటికల్ రీజన్స్ ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం. సో వీడియో చివరి వరకు చూడండి. ఇంకా మీరు కోకోనట్ ఫోకస్ ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టండి. అండ్ లెట్స్ బిగిన్ ఆ వీడియో. ముందుగా మనం రీసెంట్ డెవలప్మెంట్స్ చూద్దాం. మన పీఎం నరేంద్ర మోడీ ఈ మధ్య లక్షద్వీప్ ని విజిట్ చేశారు. లక్షద్వీప్ లోని న్యాచురల్ అట్రాక్షన్స్ ని, బీచెస్ ని అప్రిషియేట్ చేస్తూ అక్కడి టూరిజం ని ప్రమోట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీటిలో మోడీ ఇక్కడ డైరెక్ట్ గా మాల్దీవ్స్ గురించి మెన్షన్ చేయలేదు. కానీ మోడీ పోస్ట్ మీద కొందరు రెస్పాండ్ అవుతూ మాల్దీవ్స్ కంటే లక్షద్వీప్ చాలా బెటర్ అంటూ కొందరు కామెంట్ చేశారు. వీటికి కౌంటర్ గా మాల్దీవ్స్ మినిస్టర్స్ కొందరు రెస్పాండ్ అవుతూ మన పీఎం మోడీని అవమానించేలా కమెంట్స్ చేశారు. ఇక్కడే ఇండియన్ నెటిజన్స్ కి కోపం వచ్చింది. బాయ్కాట్ మాల్దీవ్స్ ట్రెండ్ స్టార్ట్ అయింది. చాలా మంది మాల్దీవ్స్ ట్రిప్స్ క్యాన్సిల్ చేస్తున్నట్టు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నిజానికి ఇండియాకి మాల్దీవ్స్ కి మధ్య చాలా మంచి సంబంధాలు ఉండేవి. ఇది జస్ట్ రీసెంట్ ఇయర్స్ లో స్టార్ట్ అయిన రిలేషన్షిప్ కూడా కాదు. 1965లో మాల్దీవ్స్ కి ఇండిపెండెన్స్ వచ్చింది. దాని తర్వాత మాల్దీవ్స్ ని అఫీషియల్ కంట్రీగా రికగ్నైజ్ చేసి వాళ్ళతో రిలేషన్ స్టార్ట్ చేసిన ఫస్ట్ కంట్రీ ఇండియానే. ఆ తర్వాత ఎన్నో బైలాటరల్ అగ్రిమెంట్స్ జరిగాయి. రెగ్యులర్ గా అన్ని లెవెల్స్ లో కాంటాక్ట్స్ ఉండేవి. మాల్దీవ్స్ ఫుడ్ క్రైసిస్, వాటర్ క్రైసిస్, ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్స్ అండ్ కోవిడ్ టైంలో వ్యాక్సిన్స్ కి ఇలా ఇండియా చాలా హెల్ప్ చేసింది. అలాంటి రిలేషన్షిప్ సడన్ గా ఇలా టర్న్ అవ్వడానికి రీజన్ ఏంటంటే మాల్దీవ్స్ కొత్త ప్రెసిడెంట్ మొహమ్మద్ మ్యూజు. అవును, ఈ ఒక్క మనిషి వల్ల కొన్ని డెకేడ్స్ గా ఫ్రెండ్స్ గా ఉన్న టూ కంట్రీస్ ఓవర్ నైట్ ఎనిమీస్ గా అయిపోయాయి. మొహమ్మద్ మ్యూజు 17 నవంబర్ 2023లో మాల్దీవ్స్ ఎలక్షన్స్లో విన్ అయ్యి ఆ దేశానికి ప్రెసిడెంట్ అయ్యాడు. అతని క్యాంపెయిన్లో మెయిన్ అజెండా ఇండియా అవుట్. ఇండియా తమ దేశంలో మిలిటరీని బిల్డ్ చేస్తుంది, మాల్దీవ్స్ని ఎలాగైనా ఇండియాలో కలపాలి అనే ఉద్దేశంలో ఉంది అని, దానికి అక్కడున్న వరల్డ్ గవర్నమెంట్ హెల్ప్ చేస్తుందని, ఇండియన్ మిలిటరీని మాల్దీవ్స్ నుంచి పంపియాలి అంటూ ఇండియా మీద హేట్ క్యాంపెయిన్ నడిపి అతను ఎలక్షన్స్ గెలిచాడు. అధికారం చేతికి వచ్చాక మిలిటరీ బేస్ మాల్దీవ్స్ నుంచి తీసేయండి అంటూ ఇండియన్ గవర్నమెంట్ కి లెటర్ కూడా రాశాడు. దీనంతటికి మ్యూజుకి జస్ట్ ఇండియన్ మిలిటరీ ప్రెజెన్స్ మీద ఉన్న వ్యతిరేకత కారణం కాదు. మ్యూజు అండ్ అతని పార్టీ ప్రో చైనీస్. మ్యూజును చైనా పప్పెట్ అని అంటారు. అతని పార్టీ గవర్నమెంట్లోకి రావడానికి చైనీస్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఎంతో ఉంది అని అంటారు. చైనీస్ గవర్నమెంట్ అక్కడ ఉన్న రిసోర్సెస్ అన్నిటినీ కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో మ్యూజు పార్టీతో చేతులు కలిపిందంటే ఇండియాకి అగెయిన్స్ట్ గా అక్కడి గవర్నమెంట్ స్టాండ్ తీసుకోవడానికి ఇదే మెయిన్ రీజన్. మాల్దీవ్స్ ఇండియాకి వెరీ ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ లొకేషన్. ఎందుకంటే ఇది ఇండియన్ వాటర్స్లో ఉంది. సౌత్ వెస్ట్ ఆఫ్ ఇండియాలో జరిగే ట్రేడ్స్ అండ్ సెక్యూరిటీ కోసం మాల్దీవ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇండియాకి. అందుకే ఫస్ట్ నుండి మిలిటరీ బేస్ స్టార్ట్ చేసి మాల్దీవ్స్కి ఫినాన్షియల్ అండ్ ఎకనామికల్గానే కాకుండా డిజాస్టర్ రికవరీ, మెడికల్ ఎమర్జెన్సీస్ అప్పుడు ఎయిర్ లిఫ్ట్స్ చేయడానికి అండ్ వాళ్ళ దగ్గర డాక్ యార్డ్ బిల్డ్ చేయడానికి కూడా మన దేశం నుండి మిలిటరీ సపోర్ట్ అండ్ ఎక్విప్మెంట్ వెళ్ళాయి. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ని అడ్వాంటేజ్గా తీసుకొని చైనా గవర్నమెంట్ ఇండియా పైన పైచేయి సాధించడానికి చేసిన కుట్రలో పాటే ఈ ఇండియా అవుట్ క్యాంపెయిన్. ఇక్కడే ఇండియన్ గవర్నమెంట్ కి కాలింది. మాల్దీవ్స్ కి మెయిన్ ఎకానమీ సోర్సే టూరిజం. ఆ కంట్రీకి వచ్చే టూరిస్ట్ లో మన ఇండియన్సే ఎక్కువ ఉంటారు. మాల్దీవ్స్ లో అయ్యే క్రైసిస్ కి ఫస్ట్ రెస్పాండ్ అయ్యేది కూడా ఇండియానే. అందుకే వాళ్ళకి కౌంటర్ వేయటానికి మన పీఎం లక్షద్వీప్ కి వెళ్ళి మన కంట్రీ పీపుల్ వల్ల మనీ, మన కంట్రీ ఎకానమీ అండ్ టూరిజం డెవలప్ చేయడానికి స్పెండ్ చేయాలి, కానీ వేరే కంట్రీకి ఎందుకు? మాల్దీవ్స్కి మన లక్షద్వీప్ ఏమాత్రం తీసిపోదు అన్న మీనింగ్ వచ్చేలా ఇండైరెక్ట్ గా ట్వీట్ చేశాడు. దీనికి రెస్పాన్స్గా మాల్దీవ్స్ మినిస్టర్ మన పీఎంని క్లోన్ అని పిచ్చి పిచ్చి ట్వీట్స్ చేశారు. దీంతో మన ఇండియన్స్ బాయ్కాట్ మాల్దీవ్స్ అనే ట్రెండ్ని స్టార్ట్ చేశారు. ఈ ట్రెండ్ ఏ రేంజ్కి వెళ్ళిందంటే ఇన్ని రోజులు మాల్దీవ్స్లో వెకేషన్స్కి వెళ్ళే ఇండియాలో ఉన్న సెలబ్రిటీస్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ లక్షద్వీప్ని ప్రమోట్ చేస్తూ ట్వీట్స్ అండ్ వీడియోస్ చేస్తున్నారు. చాలా మంది నార్మల్ పీపుల్ కూడా వాళ్ళ ఫ్లైట్స్ అండ్ అకామిడేషన్స్ క్యాన్సిల్ చేస్తున్నారు. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ట్రావెలింగ్ కంపెనీ ఈజ్ మై ట్రిప్ వాళ్ళు
వాళ్ళ సైట్లో ఇండియా టు మాల్దీవ్స్ ఫ్లైట్స్ని ఇమీడియట్గా సస్పెండ్ చేస్తున్నట్లు నేషన్ అండ్ ఇంపార్టెంట్ అని ట్వీట్ చేసింది. ఈ రేంజ్లో రెస్పాన్స్ అండ్ ఇండియన్ పవర్ చూశాక మాల్దీవ్స్ తను చేసిన తప్పేంటో అర్థం చేసుకొని మన పీఎంపై పిచ్చిగా వాగిన వాళ్ళ మినిస్టర్స్ని సస్పెండ్ చేసింది. అది వాళ్ళ సొంత అభిప్రాయమని, గవర్నమెంట్కి ఆ మాటలకు అసలు సంబంధం లేదని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఇంత గొడవ జరుగుతున్న టైంలో ఆ ప్రెసిడెంట్ మ్యూజు చైనాకి వెళ్ళి అక్కడ గవర్నమెంట్తో బైలేటరల్ అగ్రిమెంట్ సైన్ చేశాడు. మాల్దీవ్స్ చాలా చిన్న దేశం. వాళ్ళ ఎకానమీ ఆల్మోస్ట్ 50% పైన డిపెండ్ అయ్యేది టూరిజం పైనే. అలాంటిది ఇప్పుడు ఈ గొడవ వల్ల టూరిజం ఇన్కమ్ లాస్ అయితే వాళ్ళ ఎకానమీ జీడిపి అంతా పడిపోతుంది. ఇదివరకు శ్రీలంక కూడా చైనాకి ప్రోగా మారి అప్పుల పాలై ఎకనామిక్ క్రైసిస్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మాల్దీవ్స్ కూడా అదే సిచ్యువేషన్లోకి వెళ్లేలా కనబడుతుంది. ఇక ఈ కాంట్రవర్సీ టైంలో ఇండియన్ ఐలాండ్స్ గురించి డిస్కషన్స్ జరుగుతున్నాయి. లక్షద్వీప్ గురించే కాకుండా అండమాన్ ఐలాండ్స్, కర్ణాటక దగ్గరలో ఉన్న ఐలాండ్స్, ఇలా అన్నీ పాపులర్ అవుతున్నాయి. చాలా మంది వీటి గురించి ఇంట్రెస్ట్ కూడా చూపిస్తున్నారు. మాల్దీవ్స్ అంత పాపులర్ అవ్వడానికి అక్కడి సీనిక్ బీచెస్, బ్యూటిఫుల్ రిసార్ట్స్ కారణం. మనకు కూడా బ్యూటిఫుల్ సీనిక్ బీచెస్ ఉన్న ఐలాండ్స్ ఉన్నాయి. బెటర్ లేట్ దెన్ నెవర్ అన్నట్టు ఆలస్యంగా అయినా మన ఓన్ ప్లేస్లో టూరిజంని సపోర్ట్ చేసేలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్లాన్ స్టార్ట్ అవుతున్నాయి. టాటా గ్రూప్ వాళ్ళు లక్షద్వీప్లో 100+ రూమ్స్తో 2 హోటల్స్ బిల్డ్ చేస్తాము అని అనౌన్స్ చేశారు. మన ఓన్ ఐలాండ్స్ని మాల్దీవ్స్కి ఆల్టర్నేటివ్గా మార్చుకోవడం అంత కష్టమైన విషయం కూడా ఏం కాదు. ఇంకా ఈ విషయంపై మీ రెస్పాన్స్ ఏంటో కమెంట్స్లో చెప్పండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.